భారత క్రికెట్ జట్టులో నూతన ఆటగాళ్ల అవసరం ఎంతైనా ఉందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుండడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. వెస్టిండీస్తో జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్లో ఆడేందుకు మరికొంతమంది కొత్త ఆటగాళ్లకు అవకాశం ఉంటుందని చెబుతున్న ఎంఎస్కే ప్రసాద్తో మా ప్రతినిధి ముఖాముఖి. ఇండియా వెస్టిండీస్ల మధ్య జరిగినటువంటి తొలి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. ప్రస్తుతం మనతోటి బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ సెలక్షన్ ఏ విధంగా జరిగింది, ఇదే విధంగా ఎటువంటి మార్పులు రేపు జరగనున్నటువంటి రెండో మ్యాచ్లో చేయనున్నారు అనే విషయాలు పూర్తిగా ఆయనతోటి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు మొదట జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో కొన్ని ప్రయోగాలు చేశారు, అవి ఎట్లా అనిపిస్తుంది? వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రాజ్కోట్లో ప్రయోగాలు చేయటం మాత్రం వాస్తవం. యువ ఆటగాళ్లని బరిలోకి దింపడం జరిగింది. మన 18 ఏళ్ల పృథ్వీ షా అద్భుతంగా రాణించి తన మొదటి డెబ్యూ మ్యాచ్లో చక్కటి సెంచరీ సాధించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అతని నుంచి ఎంతో గొప్ప పర్ఫార్మెన్సెస్ చూస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి ఈ టోర్నమెంట్లో ఈ సిరీస్లో కనుక చూస్తే దేశవాళీ క్రికెట్లో అట్లానే ఇండియా ఏ క్రికెట్లో బాగా ఆడిన 4 యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. పృథ్వీ షాతో పాటు మయాంక్ అగర్వాల్, మహమ్మద్ సిరాజ్, హనుమా విహారీ ఇటువంటి యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి టీమ్ ఫైనల్ కాంబినేషన్స్లో ఇంకొక యువ ఆటగాళ్ళకు అవకాశాలు రాబోయే కాలంలో ఇంకా ఈ టెస్ట్లో కాకుండా ఇంకా వన్డే T20s కూడా వస్తాయి. యువ ఆటగాళ్ళకి మంచి అవకాశం, మంచి టైం వస్తుంది. అయితే ఒకేసారి సీనియర్లని పక్కన పెట్టి 4గురికి ఒకేసారి అవకాశం ఇవ్వటం అనేటువంటిది క్రికెట్లో చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈసారి మీరు చాలా డేర్ స్టెప్ తీసుకొని అటువంటి వేశారు. దీనికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? పాత నీరు పోయిన తర్వాత కొత్త నీరు రావటం అనేది సహజం. అట్లానే వారి టైమ్స్లో కూడా వాళ్ళని తీసేయటం అనేది కాకుండా ఇంకొక మాట చెప్తే యువ ఆటగాళ్ళు వాళ్ళు బాగా ప్రతిభ చూపించటం వల్ల వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం జరిగింది. మా సెలక్షన్ కమిటీ వచ్చిన తర్వాత దేశవాళీ క్రికెట్కి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఈ చక్కటి టీంని 3 ఫార్మాట్స్లో కూడా మంచి టీంని సెలెక్ట్ చేస్తామని, అట్లానే వాళ్ళు కూడా చక్కగా పర్ఫామ్ చేస్తారని పూర్తి విశ్వాసం. సీనియర్స్ని పక్కన పెట్టినందుకు వాళ్ళు మమ్మల్ని పక్కన పెట్టారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? దాని గురించి డెఫినెట్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. పృథ్వీ షాతో పాటు మిగతా 3గురికి ఛాన్సులు ఇచ్చారు. ఇప్పుడు సిరాజ్ అనే వ్యక్తి కూడా అందులో ఉన్నారు. ఇప్పుడు వారికి రెండో మ్యాచ్లో వచ్చే అవకాశం ఏమైనా ఉన్నది? అదే ఇంతకు ముందు చెప్పినట్టు అది చిన్న జట్టు పెద్ద జట్టు అనేది కాదు. దేశం ఒక్కసారి దేశానికి ఆడుతున్నప్పుడు దేశం గెలవాలనే పూర్తి నమ్మకంతోనే బరిలో దిగటం జరుగుతుంది. ఆ పర్టికులర్ డే ఆ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో ఏది బెస్ట్ కాంబినేషన్ ఆ బెస్ట్ కాంబినేషన్ ప్రకారం ఆడించడం జరుగుతుంది. అట్లానే కూడా యువ ఆటగాళ్ళకు కూడా అవకాశాలు దొరికే అవకాశం ఉంది. ప్రయోగాలు చేశారు, ఇప్పుడు దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇటువంటి ప్రయోగాలు అనేటువంటివి భారత్ లాంటి దేశం ఇప్పుడు ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటుంది క్రికెట్లో, దాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తారు? పూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని ఫస్ట్ క్లాస్ టీమ్స్లో నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే మూడు ఫార్మాట్స్ టెస్ట్, ODIs, T20sలో కూడా 3 ఫార్మాట్స్లో కూడా అగ్రస్థానంలో ఉండగలిగే అవకాశం ప్రపంచంలో అన్ని కంట్రీస్లో కన్నా కూడా ఇండియాలో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆడే డొమెస్టిక్ క్రికెటర్స్ ఎక్కువ. సో ప్రతిభావంతుల్లోని సరైన కాంబినేషన్స్తో సెలెక్ట్ చేస్తే 3 ఫార్మాట్స్లో ICCలో నెంబర్ 1 ఉంటాం మనం. మొత్తం మీద కొత్త వారికి కనుక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా విజయాలు సాధించామనేటువంటిది ప్రస్తుతం నిరూపితమైంది. ఫ్యూచర్లో జరిగే మిగతా మ్యాచ్ల్లో కూడా కొత్త వారికి అవకాశం కల్పించి భారతదేశాన్ని అగ్రపదాన్ని దూసుకెళ్లే విధంగా తయారు చేస్తామని ఎంఎస్కే ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ BNRతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.